హలో అండి అందరికీ వెల్కమ్ టు సన్షైన్ టారో. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీలో ఏ క్వాలిటీస్ చూసి మీ పర్సన్ ఇష్టపడ్డారు. ఎలాంటి క్వాలిటీస్ చూసి ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఒక పర్సన్ని ఇష్టపడాలంటే వాళ్ళలో ఏదో ఒక క్వాలిటీస్ అయితే వాళ్ళకి నచ్చుతాయి కదా. సో అలా మీ పర్సన్ మీలో ఎలాంటి క్వాలిటీస్ చూసి మిమ్మల్ని ఇష్టపడ్డారు అనేది అయితే ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ అండి వీడియోస్ని లైక్ చేయండి. అండ్ మీకు ఎంతవరకు రెజనేట్ అవుతున్నాయి అనేసి నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, ఓకేనా. ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండండి. యూనివర్స్కి ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండండి. సో మీలో ఎలాంటి క్వాలిటీస్ చూసి మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారు. ఓకే. అండ్ మీకు పెయిడ్ రీడింగ్స్ కావాలి అంటే కింద స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను, ఓకేనా. పర్సనల్ రీడింగ్స్ అనేవి పెయిడ్ అండి, ఓకేనా. మీలో ఎలాంటి క్వాలిటీస్ చూసి మీ పర్సన్ ఇష్టపడ్డారు మిమ్మల్ని. ప్లీజ్ అండి వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నాకు మీ సపోర్ట్ అనేది కావాలి. సో యూట్యూబ్ వీడియోస్ అనేవి ఫ్రీ రీడింగ్స్ కాబట్టి అట్లీస్ట్ లైక్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి మీకు ఎంతవరకు రెజనేట్ అవుతున్నాయి అని. సో నాకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. మీలో ఎలాంటి క్వాలిటీస్ చూసి మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారు. స్టార్, 5 of Pentacles, the star, 5 of Pentacles, Wheel of Fortune, Nine of Swords, the Sun, Five of Swords, Ace of Swords, the Emperor. Okay. 8 of Pentacles, bottom of the deck, 8 of Pentacles and 8 of Wands. 2 8s వచ్చాయి, ఓకే. సో వాళ్ళు కొంచెం డిప్రెషన్లో ఉన్న టైంలో వాళ్ళు లోన్లీగా ఉన్నారు. వాళ్ళు ఏదో సంథింగ్ లోన్లీగా ఉన్నారు. వాళ్ళు ఏదో సంథింగ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. లైక్ వాళ్ళ లైఫ్లోనే వాళ్ళు ఏదో సంథింగ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. సో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఆ పర్సన్స్కి ఆల్రెడీ బ్రేకప్ జరిగిందా లేకపోతే ఏదైనా కానీ తన సిచ్యువేషన్ ఇక్కడ మల్టిపుల్ పీపుల్ ఉంటారు కాబట్టి సో మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. తను డిప్రెషన్లో ఉన్న టైంలో తనకి అంటే ఒక హోప్ కోసం నాకు ఒక పర్సన్ ఉండాలి, నాకంటూ నా బాధను చెప్పుకోవడానికి కానీ నా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి కానీ ఒక పర్సన్ ఉండాలి అనే ఒక ఆశతో మీ లైఫ్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వడం అయితే జరిగింది, ఓకేనా. టైం అనేది బాగుంది. సో ఈ రిలేషన్ని సక్సెస్ చేద్దాము అని అయితే అనుకున్నారు. ఎలాంటి క్వాలిటీస్ చూసి మిమ్మల్ని ఇష్టపడ్డారంటే తన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు
మీరు తనకి ఒక హోప్‌లా కనిపించారు. తన పెయిన్ అంతా అంటే తన పెయిన్ అంతా తీసేసే ఒక పర్సన్ మీరే అని వాళ్ళు అనుకున్నారు. ఓకే. తన పెయిన్ మీరు మీరు మాత్రమే తన పెయిన్ మీరే తనకి కరెక్ట్ పర్సన్. మీరు మాత్రమే తన పెయిన్ నుంచి బయటికి తీసుకొచ్చే పర్సన్. తను ఆల్రెడీ మేబీ బ్రేకప్ సిచ్యువేషన్‌లో ఉన్నారా? ఏదైనా వాళ్ళ సిచ్యువేషన్ కావచ్చు. మేబీ తను లోన్లీగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? లేకపోతే తన పర్సనల్ లైఫ్‌లో తనకి ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేశారా? ఓకే. ఇలా ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు. మీరు తన పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్‌లో తనకొక హోప్ లాగా తనని తాను మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ నార్మల్ పర్సన్ అవ్వడానికి మీరు మీరు తనకొక మంచి హోప్ ఇచ్చారు. చాలా జోష్‌ఫుల్ పర్సన్ మీరు. మీరు తనకి ఒక హోప్‌లా కనిపించారు. అంటే ఒక లైట్ లాగా, ఒక దీపం లాగా అలా కనిపించారు. ఒక మీతో కలిసుంటే తన లోన్లీనెస్ కానీ, తన డిప్రెషన్ కానీ అన్నీ మర్చిపోయి తన నార్మల్ పర్సన్ అవ్వగలరు అనే ఆశ అయితే కలిగింది తనకి. సో, మీతో కలిసి నడవడం కానీ తనకి బాగా నచ్చింది. అలా అంతగా నచ్చింది. సో, మీ రిలేషన్ కూడా కొంతవరకు సక్సెస్ చేశారు. ఓకే. ఈ పర్సన్ మేబీ మీకన్నా చిన్న పర్సన్ కూడా అయ్యుండొచ్చు ఏజ్‌లో. ఒకవేళ మీకన్నా పెద్ద పర్సన్ అయినా సరే, ఏజ్‌లో మీకన్నా బిగ్ పర్సన్ అయినా సరే, మేబీ వాళ్ళ మెంటాలిటీ మాత్రం చైల్డిష్‌గా ఉండే మెంటాలిటీ వాళ్ళది. సో, కొంతకాలం వరకు అయితే మీ రిలేషన్ నార్మల్‌గానే జరిగింది. ఓకే. చాలా హ్యాపీగానే జరిగింది. సక్సెస్ అయితే చేశారు. సో, మీరు తన గురించి థింక్ చేసే విధానం గానీ, ఇవన్నీ తనకి నచ్చాయి. ఏ క్వాలిటీస్ చూసి మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారు అంటే, మీరు తను ప్రపోజ్ చేసిన తను ఉన్న సిచ్యువేషన్‌ని అర్థం చేసుకొని, మీరు కూడా తనని యాక్సెప్ట్ చేశారు అని. ఓకే. మీరు కొంచెం మొండి పర్సన్ అని కూడా వాళ్ళకి తెలుసు. మొండి పర్సను, ఈగో పర్సను అని కూడా వాళ్ళకి తెలుసు. సో, అంటే ఇక్కడ మొండి, ఈగో పర్సన్ అంటే కానీ మీరు చాలా జెన్యూన్ పర్సన్ను తనని అర్థం చేసుకునే పర్సన్ మీరే అని తనకి తెలుసు. తనకి తెలిసి మీ మొండితనం ఇప్పుడు ఒక పర్సన్ నచ్చాక వాళ్ళ మొండితనం కూడా వాళ్ళకి నచ్చింది. మీ మొండితనం కూడా వాళ్ళకి నచ్చింది. ఏ క్వాలిటీస్ చూసి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు అంటే, మీ మొండితనం చూసి అంటే అంటే ఒకదానికి మీరు ఇది కావాలి అంటే అది అవ్వాలి అంతే. అది అయ్యేదాకా మీరు నిద్రపోరు. అలాంటి మెంటాలిటీ మీదని వాళ్ళకి తెలుసు. అది తెలిసే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు. అండ్ వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ కూడా చేశారు. అంటే ఈ రిలేషన్ స్టార్ట్ చేశారు. మీ క్వాలిటీస్ చూసి మీరు మీ ఆలోచించే విధానం అందరి గురించి మీరు ఓవర్‌గా థింక్ చేసే విధానం గురించి ఆలోచించి ఈ రిలేషన్ అయితే స్టార్ట్ చేశారు. కొంతవరకు అయితే ఈ రిలేషన్‌లో సక్సెస్ అయ్యారు. అండ్ ఏంటంటే ఇన్ని మంచి క్వాలిటీస్ చూసి ఇష్టపడినప్పటికీ మీ మధ్య కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా! అది ఎంటర్ అయింది. సో, దానివల్లే మీ రిలేషన్‌లో కొంచెం నెగెటివ్ షేడ్స్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి. ఓకే. నెగెటివ్ షేడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కర్మ టైం రావడం వల్ల ఇక్కడ కొంతమంది రిలేషన్ ఏంటంటే ఆగిపోయి ఉండొచ్చు. అండ్ టైం బ్యాడ్ వల్ల ఇద్దరూ దూరం అయి ఉండొచ్చు. అండ్ ఒకరి లైఫ్ నుంచి ఒకరు దూరమై కూడా ఉండొచ్చు. ఎంత ఎంత ఈ రిలేషన్ సక్సెస్ అయినప్పటికీ వాళ్ళకి వాళ్ళ కష్టంలో ఉన్న టైంలో మీరు ఎంత సపోర్ట్‌గా నిలబడ్డారు వాళ్ళకి అన్నీ తెలుసు. అండ్ ఈ రిలేషన్ చాలా కాలం వరకు సక్సెసే అయింది. వాళ్ళు మిమ్మల్ని చూసి ఇష్టపడడము కరెక్టే. ఏంటంటే పోయిన జన్మ లేకపోతే చేసుకున్న కర్మలు ఉంటాయి కదా! అలా కర్మ టైం వల్ల నెగెటివ్ సిచ్యువేషన్స్ వల్ల ఇద్దరూ
ఒకరి లైఫ్ నుంచి ఒకరు వాకవే చేసినట్టు నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇంకా హోప్తో అయితే ఉండండి. ఎందుకంటే ఈ నెగిటివ్ టైం అనేది అయిపోయాక మళ్ళీ ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇదేనండి ఇవాల్టి రీడింగ్. మీకు ఎలా అనిపించింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.